హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ కెమెరా చూసాం కదా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. అడ్వాన్స్డ్ కెమెరాలో కాదు, యానిమేటర్లో మనం జంప్ చేసినప్పుడు కొద్దిగా లేట్ అనిపిస్తుంది కదా. దానికోసం మనం ఒక క్విక్ చేంజ్ చేద్దాము. యానిమేటర్ విండోలోకి వెళ్ళి ఇక్కడ మనం చూస్తే ట్రాన్సాక్షన్ ఉంది కదా, అక్కడ హ్యాస్ ఎగ్జిట్ టైము రివర్స్ ఇచ్చాను అనమాట. చెక్ పాయింట్స్ ఆ రెండింటిని చేంజ్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి జంప్ చేసినప్పుడు కొద్దిగా కరెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియో గురించి చూస్తే మనం ఫాల్ డిటెక్టర్ గురించి చేస్తున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ డిటెక్టర్ అంటే ఏంటో చూద్దాము. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ మన ప్లేయర్ మూవ్ అవుతూ ఉన్నాడు. ఎక్కడన్నా మనకి గ్యాప్స్ వచ్చినప్పుడు అలా మన ఎనిమి అంటే మన ప్లేయర్ పడిపోవడం అలాంటివి జరుగుతాయి కదా. అప్పుడు చూడండి కెమెరా కదులుతుంది, కానీ ప్లేయర్ పడిపోయిన తర్వాత మళ్ళీ లైఫ్స్ ఉన్నప్పుడు మనం ఒక ప్లేస్లో స్పాన్ అవ్వాలన్నమాట, అంటే రీస్పాన్ అవ్వాలి. అది జరగట్లేదు. దాన్ని ఇప్పుడు మనం చేద్దాము. ఓకే, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. చాలా ఫన్నీగా ఈజీగా ఉంటుంది. దానికోసం నేను ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దానికి ఫాల్ డిటెక్టర్ నేమ్ ఇచ్చాను. దాని పొజిషన్ 0-0లో పెడుతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ప్లేయర్ పొజిషన్లో ఉంది. దానికి ఇప్పుడు నేను బాక్స్ కొలైడర్ని యాడ్ చేస్తున్నాను. బాక్స్ కొలైడర్ 2Dని యాడ్ చేయండి, చూసుకోండి 2D మామూలు ఉందా అనేసి. మామూలు వచ్చి 3Dకి. ఓకే, ఇప్పుడు దాన్ని నేను నాకు నచ్చినట్టు సైజ్ చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ లెంత్ ఉండాలి. ఎందుకనేసి మీకే అర్థమవుతుంది. దాన్ని ఇప్పుడు నేను కరెక్ట్గా ప్లేయర్ కింద ఎగ్జాక్ట్గా కొద్దిగా డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాను. ఓకే, దీన్ని మనము కెమెరా లోపల వేద్దాం, ఎందుకంటే ఇది కెమెరాతో పాటు మూవ్ అవ్వాలి. అండ్ దీనికి ఒక ట్యాగ్ని పెడదాం, ఫాల్ డిటెక్టర్ అనేసి. ఓకే, చూసుకోండి కరెక్ట్గా ఈ ట్యాగ్ని కాపీ చేసుకోండి. నేను కాపీ చేసుకుంటాను చూడండి, Ctrl+C. ఓకే, ఇప్పుడు దాన్ని ఆ ట్యాగ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు దాన్ని మనం కోడ్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాము ఏం చేయాలనేసి. దీనికి మనం ప్లేయర్ అనేసి యాడ్ చేద్దాము. ఓకే, చెప్పాను కదా, దీనికి కెమెరా కింద మనం కెమెరాతో పాటు మూవ్ అవ్వాలి ఫాల్ డిటెక్టర్. కాబట్టి ఫాల్ డిటెక్టర్ అని కెమెరా కింద డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చిన్న కోడ్ రాయాల్సి ఉంటుంది. ఆ కోడ్లో చాలా చిన్న కోడ్ అనమాట. దాని ద్వారా మనం పడిపోయినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ఓకే, నేను ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మనము ఆన్ ట్రిగర్ ఎంటర్ అండ్ 2D అనేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ తీసుకుందాం. ఓకే, ఇఫ్ collision.tag ఈక్వల్ టు ఓకే స్పెల్లింగ్ తప్పించాము. ఓకే, మళ్ళీ టైప్ చేస్తున్నాను చూడండి. నేను collision.tag ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఇంత కాపీ చేసుకున్నాం కదా ఫాల్ డిటెక్టర్ అని, దాన్ని డబుల్ కోట్స్ మధ్యలో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను దానికి బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను. డబుల్ ఈక్వల్స్ టు అంటే అది ఈక్వల్ అయినప్పుడు, దాంతో కొలైడ్ అయినప్పుడు మనకి ఒకటి జరగాలి అనేసి మనం ఈ స్టేట్మెంట్ రాస్తున్నాము. ఓకే, ఇప్పుడు దాని లోపల నేను జస్ట్ మీకు ఇప్పుడు ప్రింట్ చేసి చూపిస్తాను. దాంతో కొలైడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి debug.log ఫాలింగ్ అనేసి ఒక జస్ట్ పెడుతున్నాను. అది ప్రింట్ అవుతుంది మనకి కన్సోల్లో. ఓకే, ప్లేయర్ ఫాలింగ్ అని పెడుతున్నాను, సెమీకోలన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ Ctrl+S సేవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ డీబగ్ కన్సోల్ ఉంది కదా, కన్సోల్లో. అండ్ మన ప్లేయర్ ఆబ్జెక్ట్కి ఇక్కడ నేను ట్యాగ్లో ప్లేయర్ అని ఇస్తున్నాను చూడండి. ఓకే, ఓకే మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. అన్నీ చెక్ చేసుకున్నాం ఒకసారి. ఇక్కడ నేను స్పీడ్ కొద్దిగా పెంచుతున్నాను, ఎందుకంటే చాలా స్లోగా కలుగుతున్నాను మన క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు నేను టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, దీన్ని సైడ్ జరుపుతున్నాను మీకు కనిపించడానికి డీబగ్ కన్సోల్. ఈ ఎపిసోడ్లో నేను కొత్తగా దీన్ని యాడ్ చేశాను అనమాట. ప్రతిదీ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం పడినప్పుడు మనకి ఇక్కడ పడింది చూడండి, ప్లేయర్ ఈస్ ఫాలింగ్ అనేసి కన్సోల్లో. అంతే, అంటే ఇప్పుడు మనకి కొలైడ్ అవుతున్నట్టు, టచ్ అవుతున్నట్టు. ఓకే, ఇప్పుడు మనకి తెలుస్తుంది మన ప్లేయర్ కింద పడ్డాడు అనేసి. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈసారి ఇటు సైడ్ వెళ్తున్నాను జంప్ చేసుకుంటూ చూడండి. ఓకే, ఇక్కడ కింద పడ్డాడు చూడండి, మళ్ళీ ప్రింట్ అయింది మనకి ఒకసారి. కాబట్టి ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాయాలి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. రీస్పాన్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.